లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు జాయిన్ అయ్యారు. అలాగే ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. లక్ష్మణ్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. నమస్తే లక్ష్మణ్ గారు, వర్మ గారు చెప్పింది మీరు విన్నారు. అంటే ఇక్కడ రాజమన్నార్ కమిటీ నివేదిక పక్కకు పెట్టండి, సర్కారే బాగా పాపులర్, దేశమంతా పాపులర్ అయినటువంటి సర్కారియా కమిషన్ నివేదికని కూడా తుంగలో దొక్కి, అప్పట్లో ఏ పార్టీలు అధికారులు ఉన్నాయి, 83లో సర్కారియా కమిషన్ వేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ నివేదిక వీలైనంత వరకు బ్యాలెన్స్డ్గా కాస్త 4 మంచి విషయాలు పెట్టి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను కూడా ఇవాళ అమలు కావట్లేదు. మనం చూసాం ఈ మధ్యకాలంలో తమిళనాడులో గవర్నరు నిర్వాహకం మీద సుప్రీంకోర్టు అక్షంతలు, ఆటోమేటిక్గా గవర్నర్ అనుమతి లేకుండా ఒక చారిత్రాత్మకంగా బిల్లులు అయిపోయినాయి, చట్టాలు అయిపోయినాయి. సో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్న బ్యాక్డ్రాప్లో ఎలా ఉండాలి కేంద్ర రాష్ట్ర సంబంధాలని ఆయన ఒక కమిటీ వేశారు, మంచి నిపుణులతోటే వేశారు. అయితే ఆ కమిటీని కేంద్రం ఆ సిఫార్సులను ఆమోదిస్తా లేదా వేరే చర్చ. కానీ కీలకంగా దేశంలో ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది, చర్చిస్తే బాగుంటుంది? లక్ష్మణ్ గారు. ఇంద్రగిరి గారు, మీకు, వర్మ గారికి, సీతారామ నాయక్ గారికి, ప్రేక్షకులకు నమస్తే. మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇవాళ ప్రసార మాధ్యమాలు స్థానిక సమస్యల పైన, వివాదాస్పదమైనటువంటి అంశాలపైన ఎక్కువగా చర్చలు చేపడుతూ ఉన్నది. తద్భిన్నంగా ఇవాళ భారత రాజ్యాంగం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, స్వతంత్ర ప్రతిపత్తి రాష్ట్రాలకు సంబంధించి ఇలాంటి ఒక కీలకమైనటువంటి చర్చకు దారితీసే ఒక అంశం పైన మీరు చర్చను చేపట్టినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్టాలిన్ గారు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఎందుకు అలాంటి స్థితికి ఇవాళ దేశ రాజకీయాలు చేరుకున్నాయి అనేది ముఖ్యమైనటువంటిది. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, రాష్ట్ర గవర్నర్లు శాసనసభ చేసినటువంటి ఆమోదించినటువంటి బిల్లులను చట్టం కాకుండా వాటిని ఆమోదించడం కానీ, తిరస్కరించడం కానీ, సవరణలు చేయమని తన సూచనలు చేయడం కానీ, అలాంటి పనులు ఏవి చేయకుండా నిష్క్రియగా వాటిని తొక్కిపెట్టేయడం, దానిపైన సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, అందులో గవర్నర్ల వరకే పరిమితం కాకుండా రాష్ట్రపతిని కూడా 3 నెలల లోపు తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి అని ఆదేశించడం అనేటువంటిది ఊహించలేదు ఎవరు కూడా. ఈరోజు అలాంటి పరిస్థితి దేశంలో నెలకొనడానికి ఎవరు బాధ్యులు అనే ప్రశ్నకు వేసుకున్నప్పుడు చాలా అర్థవంతమైనటువంటి చర్చ జరుగుతుంది. వర్మ గారు ప్రస్తావించినట్టుగా సర్కారియా కమిషన్ సిఫార్సులు, ఆ కమిషన్ ఏర్పాటు చేసి 1983లో అయితే 88లో సిఫార్సులు 1, 2 కాదు, రాజ్యాంగానికి సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర సంబంధాల అంశాలకు సంబంధించి దాదాపు 250, 247 ఎన్నో సిఫార్సులు చేశారు. చాలా చాలా కీలకమైనటువంటివి. సమాఖ్య వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకం కాకుండా ఉండాలంటే, దేశం ఐక్యంగా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ రీతిలో ఉండాలి అనేటువంటిది చాలా విస్పష్టంగా, విస్తృతంగా, లోతైనటువంటి అధ్యయనంతో చేసినటువంటి సిఫార్సు. ఇప్పుడు దాదాపు 4 దశాబ్దాలు గడుస్తున్నా వాటిని అమలు చేయకపోగా ఇంకా అధ్వాన్న స్థితికి పరిస్థితులు చేరాయి. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారు, డెవలప్మెంట్ కౌన్సిల్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంగా ఉండేటువంటి జాతీయ అభివృద్ధి
మండలిని NDC. ఇవాళ మనం ఉన్నదా లేదా అని చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి. అవును. 2016 తర్వాత ఆ సమావేశమే జరిగినట్టుగా అయితే నాకైతే గుర్తు లేదు. ఓకే. అక్కడ ఆ వేదిక ఉంటే రకరకాల రాష్ట్రానికి కేంద్రానికి మధ్య పొడసూపేటువంటి వివాదాలు సమస్యలను చర్చించుకోవడానికి అవకాశం ఉండేది. ఓకే. ఇవాళ అవకాశమే లేకుండా ముఖ్యమంత్రులు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు అక్కడికి కాబట్టి వచ్చి సమస్యలను లేవనెత్తుతారనేటువంటి ఆలోచనతోనో దేనితోనో దాన్ని నిష్క్రియగా పడేశారు, పక్కన పడేశారు. ఓకే. నీతి ఆయోగ్ కొన్ని పరిమితులతో కూడినటువంటి సిఫార్సులు చేసే రికమెండేటరీ బాడీ అవును. దాన్ని మాత్రం పనిచేస్తున్నారు. అది అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అవును. వాళ్ళ ఎజెండా ఒకటి పెట్టుకుంటారు, దాన్నే చర్చనీయాంశం చేస్తారు. ఓకే. అది ఉంది కదా అని ఎవరైనా అనవచ్చు, ఓకే. కానీ దాన్ని ముఖ్యమంత్రులు పోయినా ఆ అజెండా పరిధిలో మాట్లాడాల్సిందే. అంతే. రాజకీయ పరమైనటువంటి పరిపాలనా పరమైనటువంటి పార్లమెంటు జరిగే చర్చలు చేసే చట్టాలకు సంబంధించి ప్రస్తావనలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వేదిక కాదు అది. ఓకే. అందువల్ల డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే అక్కడ మాట్లాడుకోవచ్చు. దాన్ని జరపకుండా ఈరోజు దక్షిణాది మండలి సమావేశమనో, పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన మండల సమావేశమనో, ఈశాన్య భారత మండలాలు ప్రాంతీయ మండల సమావేశాలు జరుపుకుంటూ కాలయాపన చేస్తున్నారు. అక్కడికి వచ్చేది ఎవరు? హోంమంత్రి గారే, ప్రధానమంత్రి గారు ఉండరు అక్కడ. ఇలాంటి నేపథ్యంలో అనేక సమస్యలు వస్తున్నాయి. ఇవాళ తమిళనాడు గవర్నరు, కేరళ గవర్నరు, లేకపోతే ఇంకో రాష్ట్ర గవర్నరు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు అవన్నీ కూడా ప్రశ్నార్థకం, వివాదాస్పదం. ఎందుకు విద్య మీద గవర్నర్లు ఒకటే కాదు సార్, ఇప్పుడు విద్య మీద వాళ్ళు త్రిభాషా సూత్రం అమలు చేయమంటే వాళ్ళకి కేంద్రం నుంచి విద్యకు సంబంధించి వచ్చే నిధులు ఆపేస్తామని చెప్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం కదా, ఒకటి కాదు. సర్కారియా కమిషను త్రిభాషా సూత్రాన్ని విధిగా అమలు చేస్తేనే అన్ని రాష్ట్రాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తేనే దేశ సమగ్రత, జాతీయ సమగ్రత పరిరక్షించబడుతుందని చాలా గట్టిగా సిఫార్సు చేశారు. మరి ఇప్పుడు దేశమంతా అన్ని రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రం అమలులో ఉన్నదా? ఒక్క తమిళనాడు మాత్రమే ఈరోజు వేలెత్తి చూపెట్టి అలాంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు వైఖరి ప్రదర్శించాలి? అప్రజాస్వామికమైనటువంటిది. ఈ రోజు ఉత్తరాది రాష్ట్రాలలో పరిస్థితి ఏంటి? అందువల్ల ఒక సమగ్రమైనటువంటి సమతూకంతో కూడిన ఈరోజు దేశానికి ఐక్యతను పరిరక్షించేటువంటి విషయాల్లో కూడా ఏకపక్ష నిర్ణయాలు, దురుద్దేశపూరితమైనటువంటి నిర్ణయాలు, పెత్తందారీతనంతో కూడినటువంటి విధానాలని అమలు చేసేటువంటి రీతిలో పరిస్థితులు గడచిన 10 సంవత్సరాల కాలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది కాబట్టి ఈ దుస్థితి నెలకొన్నది. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఆర్థిక విషయాలకు సంబంధించి కూడా సర్కారియా కమిషన్ చెప్పింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఆర్థిక సంఘానికి ఒక విజ్ఞప్తి చేశారు. 50% 41% నుంచి 50% పెంచమని. గతంలో 50% పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. 42% పెంచుతున్నామన్నారు. దాన్ని మళ్ళా కుదించారు 41%. ఆ 41% కూడా అన్ని రావు, సెస్సుల పేరుతో వసూలు చేసేవి పంచరు రాష్ట్రాలకి. రకరకాల పేర్లతో వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రత్యేక పథకాలు సమానంగా అన్ని రాష్ట్రాలకు పంపకం చేయరు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు మాత్రమే కేటాయిస్తారు. అంటే ఆర్థిక పరమైనటువంటివి అడుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్రాలను నెట్టేసి ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో చట్టాలు చేసేటప్పుడు కానీ పెద్ద నోట్ల రద్దు అప్పుడు రాష్ట్రాన్ని ఏమైనా సంప్రదించారా? ఇలాంటివి అనేకం జరిగి ఈ స్థితికి చేరుకున్నదనేది